టు షేర్ లాస్ట్ వీక్ నేను ఒరిస్సా వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక బ్రదర్ పాల్ సుమన్ అని నేను చేసే సాంగ్స్ హౌస్ ఆయనలో అట్లా ఆయన కలవటము, ఆయన పరిచయం గురించి తెలుసుకోవటము, వాళ్ళు వెళ్తున్న పరిస్థితులు ఒకసారి చూద్దాము, వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అని ఒక ఆశతో వెళ్ళి అక్కడికి అన్న సువార్తకు వస్తామన్నా అని చెప్తే వాళ్ళు ఏదో మేము వెళ్ళి అక్కడ ఏదో సువార్త చేస్తామనుకున్నారు. కానీ వాళ్ళకంటే మంచి పరిచయం సువార్త మనం చేయలేము. కానీ మై ఓన్లీ ఇంటెన్షన్ వాస్ టు ఎంకరేజ్ దెమ్. వాళ్ళు చాలా ఏకాంతంగా ఉంటారు అక్కడ అని ఒక మామూలు మైండ్ సెట్తో వెళ్తున్నప్పుడు నేను ఇక్కడ నుంచి వైజాగ్ ఫ్లైట్లో వెళ్ళాను. వైజాగ్ నుంచి ట్రైన్లో వెళ్ళాలి, అట్లానే వెళ్ళాలి, ఫ్లైట్స్లో డైరెక్ట్గా. నేను చేసుకున్న టికెట్ నేను రైల్వే ప్లాట్ఫామ్లోకి వెళ్ళగానే చాలా ఇన్కన్వీనియంట్ ఉన్నాను నాకు. అంటే వాసన వస్తూ ఉంది, అసలు బాగలేదు. నేను చాలా ఏమైపోతానంటే చాలా యాంగ్జైటీ ఫీల్, ఇందిరా బాబు ఇట్లాంటి పరిస్థితులు వెళ్ళాలా, ఏమైందిరా పోయింది అనుకొని మళ్ళీ ట్రైన్ ఎక్కితే ఆ ట్రైన్లో కూడా కొంచెం ఇంకా ఘోరంగా ఉంది పరిస్థితి. అంతా కూర్చొని మేము అప్పుడే లంచ్ తీసుకొని వెళ్ళాము. లంచ్ అక్కడ కూర్చొని నేను తినగలుగుతానా అన్న పరిస్థితుల్లో చూసి చాలా అన్ఈజీ అయిపోయి అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నా. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఆలోచిస్తూ ఉంటే ఒక్కసారి మాత్రమే చాలా అన్ఈజీ అయిపోయా. అది కూడా నేను చేసుకున్న టికెట్ ఏసీ, దానికే చాలా అన్ఈజీ అయిపోయాను. తెలిసింది ఏంటంటే వాళ్ళు తిరిగేది జనరల్లో, స్లీపర్ క్లాస్లో, అదే ట్రైన్లో నెలకు ఒక 5 సార్లు 10 సార్లు తిరుగుతారంట. నాకు అనిపించింది ఒక్కసారికే పెద్ద నేను ఏదో ఫీల్ అయిపోయి ఒక్కసారి కూడా నేను ఆ ట్రైన్లో ఏసీ ట్రైన్లో వెళ్ళలేని పరిస్థితి నాది. వాళ్ళేమో అంత సమర్పించుకొని అంటే జస్ట్ స్టార్ట్ అయింది అక్కడ అంతే. తర్వాత ఒక 3 రోజులు ఉన్నాము అక్కడ, అన్నతో తిరుగుతూ ఉన్నాము. వాళ్ళ ఇంటిలోకి వెళ్ళంగానే ఫస్ట్ రూమ్ అంతా అన్నీ మొత్తం ఫ్లయర్స్, ప్యాంప్లెట్స్, బైబుల్స్, గాస్పుల్కి సంబంధించిన బుక్స్ చాలా ఉన్నాయి. నాకు తెలిసి మన ఇంట్లో లేకపోతే మా ఇంట్లో ఒక రూము అది కూడా ఎంట్రీ రూమ్కి అంత నేను స్పేర్ చేసి వాక్యానికి లేకపోతే నా సువార్తకి పరిచర్య గురించి అంత స్పేస్ నేను వేస్ట్ అన్నాను. కానీ నేను అంటే అంత స్పేస్ నేను కేటాయిస్తాను ఒకసారి ఆలోచించిన తర్వాత. ఇంకొకటి ఏంటంటే ఆ పర్టికులర్ ఫ్యామిలీ వాళ్ళు కూడా అమెరికాలో ఉండేవాళ్ళు. అమెరికాలో ఉంటూ జాబ్ చేసుకుంటూ మంచి పొజిషన్లో ఉంటూ దేవుడి పిలుపును బట్టి మళ్ళీ వాళ్ళు ఇండియా వచ్చేసి ఇక్కడ వాళ్ళకి మంచి నంద్యాలలో మంచి చర్చ్ ఉంది, అక్కడ ఉండొచ్చు. అది కాదని చెప్పి పిలుపును బట్టి కుటుంబంతో సహా అక్కడికి వెళ్ళి అక్కడ పరిచయం చేస్తూ ఉంటాం. వాళ్ళకంటూ ఎవరు లేరు, మనకి ఇంతమంది ఉన్నాం. మనం ఒకళ్ళకి ఆపదుంటే ఇంకొకళ్ళు వచ్చి పలకరించడము, ప్రతి సండే
కలిసి మాట్లాడుకోవటము, లేకపోతే ఒకళ్ళు ఒక బాధ ఒకరు చెప్పుకోవటము, ఇలా చేయొచ్చు మనం. కానీ వాళ్ళకి ఫెలోషిప్ లేదు. చాలా వరకు వాళ్ళు ప్రతి సండే ఆ కుటుంబం ఒక్కటే, ఆ ముగ్గురు నలుగురు కూర్చొని వాళ్ళు వర్షిప్ ఆరాధన చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడన్నా అలాగే వేరే వేరే సమయాల్లో దగ్గరుండి ఈ తాండాల్లో, ఎస్టీ ప్లేసెస్లో అక్కడికి వెళ్ళి వాళ్ళు మినిస్ట్రీలో ఉంటారు. అక్కడ ఎంతమంది ఉంటారో తెలుసా? అక్కడ చర్చ్కి ఎంతమంది వస్తారో తెలుసా? 5 మంది, 6 మంది, 10 మంది. అది కూడా చిన్న గుడిసె. ఆ గుడిసెలో కూర్చుంటే నీకు ఒక 5 నిమిషాల్లో ఒళ్ళంతా తడిచిపోతుంది. ఆ పరిస్థితుల్లో ఎంత సమర్పణ ఉంటే ఆ 5 మంది కోసము కనీసము 40-50 కిలోమీటర్లు ఆ మౌంటైన్స్ మీద, ఆ ఘాట్ రోడ్లలో, అది అసలు డ్రైవ్ చేయడం కూడా కష్టమే. నేను కూర్చుంటే, అది కూడా నేను ముందు సీట్లో కూర్చున్నా, ప్రశాంతంగా నాకంటే ఒక ఫుల్ సీట్లో కూర్చున్నా నేను. అయినా కూడా నాకు ఇదంతా బ్యాక్ పెయిన్ కూర్చున్నందుకే. ఆయన అక్కడ డ్రైవ్ చేసుకుంటా రోజుకి 100, 200, 300 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటా ఆయన చెప్తా ఉన్నాడు, అమ్మ ఇది నా సెకండ్ కారు, దీంట్లో మొత్తం కలిపి ఒక 70-80 వేల కిలోమీటర్లు తిరిగాను 3 సంవత్సరాల్లో. ఇటువంటి దారులు మంచి స్మూత్ దారులు కాదు. కొండలు, పర్వతాలు, ఘాట్స్, గుంతలు. కొన్నిసార్లు ప్లేసెస్కి వెళ్ళకపోతే అక్కడ పార్క్ చేసి గంటన్నర నడుచుకొని వెళ్ళి, ఎంతమంది ఉంటారు తెలుసు అక్కడ. అంత కష్టపడి అక్కడికి వెళ్తే కనీసం ఒక 5 మంది, 10 మంది, 5 మంది 10 మంది కూడా 99% నామకార్థమే. అక్కడ వాక్యం, సరైన వాక్యం లేదు. ఏదో ఒక బెనిఫిట్, ఓకే ఈ పాస్టర్ గారు వస్తున్నారు, ఈ మిషనరీ వస్తున్నారు, వస్తే మనకి ఎప్పుడైనా అవసరం ఉంటే డబ్బులు ఇస్తారేమో, లేకపోతే ఏదైనా ఉపకారం జరుగుతుందేమో అన్న వైఖరి ఎక్కువ. అటువంటి ప్రజల మధ్య ఇటువంటి పరిస్థితుల్లో ఫలం చూడటం చాలా తక్కువ. వారి మధ్య ఎన్నో డిస్కరేజ్మెంట్స్. ఆయన చాలా విషయాలు చెప్పాడు, కానీ సమయం తక్కువని బట్టి. అంటే ఆయన ఏదో నాకు చెప్పాలని చెప్పలేదు, మామూలు మాటల్లో ఆయన అక్కడ ఉండే పరిస్థితులు, మనం అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్తా. ఎంతో డిస్కరేజ్మెంటు. అక్కడ ఉండే ప్రజలు ఎన్నో మోసాలు చేస్తూ ఉంటారు. దానికి తోడు కుటుంబానికి సరి అయిన ఫెలోషిప్ ఉండదు, లేకపోతే వాళ్ళకి సరి అయిన బేసిక్ నీడ్స్ ఉండవు. వాళ్ళకి ఏం అవసరం అనిపించింది నాకు అసలు. నేను ఇన్ని సౌకర్యాలుండి, ఇంత వాక్యం ఉండి, ఇంత వాక్యం తెలిసి, ఏసీ ఇళ్లల్లో, ఏసీ కార్లలో, ఏసీ చర్చిల్లో కూర్చొని ఇంకా మనం ఆత్మీయ స్థితిలో ఎదగట్లేదు. దేవుడికి ఏం చేయట్లేదు మనం అసలు. అంటే ఆయనతో పోల్చుకుంటే అసలు నేను అసలు క్రైస్తవుడినేనా అనిపించింది నాకు. మనకిచ్చిన పిలుపు ఏంటి? గ్రేట్ కమిషన్ అంటాం, గో అండ్ ప్రీచ్ గాస్పెల్ అండ్ మేక్ డిసైపుల్స్. కనీసం నా పక్కన ఎవరైనా దేవుడి గురించి అడిగితే కూడా టైం ఎందుకులే వేస్ట్, లేకపోతే వీడికి ఏమైనా చెప్తే వాడికి నాతో రిలేషన్షిప్ రేపు ఉండదేమో అనేటువంటి స్వార్థాలతో కూడా మనము స్వార్థ ప్రకటించం. అటువంటి మనము వారి జీవితాలు, వారి పరిచయం ఒకసారి చూస్తే ఐ వాజ్ సో ఎంకరేజ్డ్. దాంతోపాటు నా ముఖం ఎక్కడేసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. సో నాకున్న బర్డెన్, రిక్వెస్ట్ ఏంటంటే, అక్కడ చాలా 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 నీడ్ ఉంది. పరిచర్య ఒకటి, సరైన వాక్యం లేదు. ఎట్లా అంటే అక్కడ బిలీవర్స్ కంటే పాస్టర్స్ ఎక్కువ ఉన్నారు, నో డౌట్. మన ఒక 16 years ఓడు, వీడి పేరు ఏం పేరు అంటే, ఈయన పేరు ఇది, ఈయన ఒక పాస్టర్. ఇంకొకరిని ఒక యవనస్తుని చూస్తారు, ఈయన పేరు ఏం పేరు అంటే, ఈయన పేరు ఇది, ఈయన ఇంకొక పాస్టర్లు ఎక్కువ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు లోకల్ వాళ్ళు ఎందుకు అంటే పాటలు పాడతారంట, కొంచెం జస్ట్ పాటలు పాడి ఇంకెళ్ళిపోతారు. వాక్యం ఉండదు, సరి అయిన దేవుని అవగాహన ఉండదు. ఆ పాస్టర్లకే ఎన్నో నెగిటివ్ థింగ్స్, వెరీ బ్యాడ్ థింగ్స్ ఆ పాస్టర్స్కే. ఏదో ఒక డ్యూటీ, పాస్టర్ అంటే ఒక డ్యూటీ లాగా ఉన్న పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో సత్యవాక్యాన్ని బోధించటం, అటువంటి కల్చర్లో ఇది నిజమైన సత్యము. క్రైస్తత్వము అంటే కేవలము ఒక డ్యూటీయో, లేకపోతే వచ్చి 4 పాటలు పాడుకోవటమో కాదు, ఒక మార్గము. ఇది క్రీస్తు, లేకపోతే ఇది రక్షణ అంటే ఇది. ఇటువంటి గూఢమైన విషయాలు, సత్య విషయాలు చెప్పాలంటే వాళ్ళు వినే పరిస్థితుల్లో కూడా లేరు. వాళ్ళు చాలామంది అయితే ఎంత దీన పరిస్థితుల్లో ఉన్నారో. వెరీ ఫ్యూ
అంత ట్రూ క్రిస్టియానిటీ ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే వారి గురించి ప్రార్థించాల్సిన అవసరం చాలా ఉంది. ఒకటి, అక్కడ జరుగుతున్న పరిచర్య ఒకటి, వారి గురించి ఒకటి. రెండోది, ఇంత సమర్పించుకొని అక్కడికి వెళ్ళిన వారి గురించి ప్రార్థించటం, ఆ సువార్తను పంపించటం. మనం చాలా లగ్జరీస్లో ఉన్నాం నిజంగా చెప్పుకోవాలంటే, చాలా అంటే చాలా లగ్జరీస్లో, చర్చెస్లో కానివ్వండి, మన ఓన్ ఫ్యామిలీ లైఫ్స్లో, పర్సనల్ లైఫ్స్లో కానివ్వండి, చాలా లగ్జరీగా ఉన్నాం, నో డౌట్. అక్కడ ఉన్న వాళ్ళు సమర్పించుకొని, వాళ్ళు ఎంత సమర్పణ అంటే మీరు వెళ్ళని తెలుస్తుంది. మనం వాళ్ళకంటే పరిచయం గొప్పగా చేయం, కానీ వెళ్ళి వాళ్ళతో ఎంకరేజ్ చేద్దాం. కుదిరితే ఫైండ్ పీపుల్ ఎవరున్నారు, ఒక 2 రోజులు, ఒక వారం తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళని ప్రోత్సహించి. పిల్లలు ఉన్నారు, వాళ్ళకి 2 పిల్లలు, వాళ్ళకి ఆడుకోవడానికి వేరే వాళ్ళు లేరు. అక్క ఉంది, అక్కకి కనీసం ముచ్చట్లు చెప్పుకోవడానికి లేకపోతే చీటీ పాటలు వేసుకోవడానికి కూడా ఎవరు లేరు పక్కన. అన్నీ ఆమె, ఎవ్రీథింగ్ ఆ కుటుంబమే. సో వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేసి, వాళ్ళ గురించి ప్రే చేసి, ఎమోషనల్గాని ఎలా సపోర్ట్ చేయాలి. మనం వెళ్ళలేకపోతా ఉన్నామేమో, మనకు వెళ్ళిన వాళ్ళనన్నా ప్రోత్సహించి, వాళ్ళని బలపరిచి, అక్కడ జరుగుతున్న మోసాలు కూడా ఉన్నాయి, నేను కాదనట్లేదు. ఫైండ్ జెన్యూన్ పీపుల్. నేను ఒక 10 మందితో మాట్లాడి ఉన్నాను, బహుశా ఒక 5-10 మందితో మాట్లాడానేమో ఈ కాన్వర్జేషన్స్లో. ఐ ఫెల్ట్ హీ హ్యాడ్ జెన్యూన్ బర్డన్. జెన్యూన్గా డబ్బుల గురించి మాట్లాడ్డా, అసలు నువ్వు ఇచ్చినా కూడా దాని గురించి ఎక్కువ డిస్కషన్ ఉండదు. పరిచర్య, భారము, అమ్మ ప్రజలు కావాలి, వాక్యం కావాలి ఇక్కడ. ఇదే ఆయన బర్డన్. ఫైండ్ సచ్ గాడ్లీ పీపుల్ హూ ఆర్ డూయింగ్ దట్ మినిస్ట్రీ విత్ కమిట్మెంట్. అటువంటి వారిని ప్రోత్సహించండి. సంఘాల్లో కూడా అవి ప్రోత్సహించాలి బాగా. వాళ్ళని ప్రోత్సహించి, మనము ఒక లగ్జరీని ఆపుకొని వాళ్ళని ప్రోత్సహిస్తే పరిచర్య బాగుంటుందని. ఈరోజు ఇక్కడ కూర్చున్నాము అంటే మన ముందు ఒక మిషనరీయో, ఒక గొప్ప సేవకుడు ఎవరో మన ముందు అంత సాక్రిఫైస్ చేసుకొని ఈరోజు చేస్తే మనం ఈరోజు కూర్చున్నాం. నాకు అనిపించింది ఎంత బ్లెస్సెడ్గా ఉన్నాం మనము ఈ తెలుగు స్టేట్స్లో. ఇంత స్వచ్ఛమైన వాక్యము, ఇంత స్వచ్ఛమైన సంఘపు విజన్, ఇంత గొప్ప విజన్లో మనం ఉన్నామంటే, ఆ రోజుల్లో వాళ్ళు పడిన శ్రమలెన్ని, వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులెన్ని, అది మనం మర్చిపోయాం. ఆ ఫౌండేషన్ మనకు తెలియదు అసలు. జస్ట్ మనం ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అక్కడ పడిన శ్రమ, వాళ్ళు చిందించిన రక్తాలు, ఆ కష్టము మనకు తెలియదు. ఇటువంటి పరిచర్యనే ఇక్కడ కొన్ని ఒక 50, 60, 70 ఏళ్ళ క్రితం జరిగిన పరిచర్య ఇప్పుడు అక్కడ ఆరంభమైంది. అటువంటి పరిచర్యలో మనం కూడా పాలు పంచుకోవాలి. అది అనేక విధాలుగా మనం ఫైనాన్షియల్గా చేయలేకపోవచ్చు, దట్స్ ఫైన్. వీ కెన్ ప్రే ఫర్ దెమ్ విత్ బర్డన్. వాళ్ళ గురించి భారంతో ప్రార్థించవచ్చు, వాళ్ళకు ఫోన్ చేసి ప్రోత్సహించవచ్చు, ఇలా కూడా చేయొచ్చు. సో దట్ వాజ్ సంథింగ్ దట్ ఐ వాంటెడ్ టు షేర్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో మనం అంటే నాకు అనిపిస్తూ ఉంది, అంటే బలలో పాలు పంచుకునేటప్పుడు వాక్యపు ప్రతి విషయాన్ని కూడా మనం సరి చేసుకోవాలి కదా. అప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞ, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, పోయి సువార్త ప్రకటించండి అని, దాన్ని మనం పరీక్షించుకుంటున్నామా? పరీక్షించుకోలేము కదా. అది ఇంకా వి కాల్ ఇట్ యాజ్ గ్రేట్ కమిషన్. ఆ గ్రేట్ కమిషన్ గురించి మనలను మనం పరీక్షించుకుంటే బలలో పాల్గొనడానికి మనకు అసలు ధైర్యం వస్తుందా? నాకైతే లేదు. నేనైతే ఒప్పుకున్నాను, దేవా అసలు ఇన్ని ఆపర్చునిటీస్లో కూడా నీ పరిచర్య చేయను, నువ్వు నాకు ఇచ్చిన ఆ గ్రేట్ కమిషన్ ఎప్పుడు నాకు ఆలోచన కూడా లేదు అని. సో ఇది ఇంకొక డిఫరెంట్ టాపిక్. బట్ ఫస్ట్ పాయింట్ మనము పరీక్షించుకోవాల్సిందే, బలలో పాలు పంచుకునే ముందు ఈ గ్రేట్ కమిషన్ పట్ల నాకున్న వైఖరి ఏంటి, అసలు నేను పట్టింపు కలిగి ఉన్నానా, సువార్తకు ప్రోత్సహిస్తున్నానా? ఇంకా బాధాకరమైన పరిస్థితి ఏంటంటే సువార్తకు ఆటంకకరంగా ఉన్న ప్రజలు, విశ్వాసులు అనేకులు, ఆ గుంపులో నేను ఉన్నానా? ఒకసారి ఆలోచించుకుందాం, పరీక్షించుకుందాం.